अगली बैठक अगस्त माह में हैदराबाद में आयोजित की जाएगी। पांचवा, मानसून सत्र के दौरान संसदीय समन्वय जारी रहेगा और प्रतिदिन प्रातःकाल माननीय नेता प्रतिपक्ष उनके कार्यालय में समन्वय बैठक आयोजित की जाएगी। ये इतने विषय हैं और इन विषयों पे सहमति बनी है। हम सभी यूनानिमसली इसको दी है। हाँ, सॉरी, उद्धव ठाकरे जी और हेमंत सोरेन जी भी वो ऑनलाइन पे बात किए, अपने विचार रखे, वो भी इस सारे चीज़ों मुद्दों पे सहमत है। बस यही आपको कहना था, संदेश आपको देना था। इसीलिए हम सभी पार्टी के सभी नेता दल यहाँ पर बैठे हैं। आप सबको, सभी को धन्यवाद, धन्यवाद, धन्यवाद। थैंक यू। ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి నేతల సమావేశం అన్నది ముగిసింది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలాగే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు కొనసాగుతోంది. ఇండియా కూటమిలో ఐక్యత కొనసాగుతోంది అని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బీజేపీ ఏతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని చెప్పేసి ఫైర్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. మరోవైపు పార్టీని ఏ విధంగా ముందుకెళ్లాలి, ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్ వ్యూహాలు, పార్టీల మధ్య సమన్వయం సాధించడమే ఎజెండాగా ఇవాళ సమావేశమయ్యారు ఇండియా కూటమి నేతలు. తామంతా కూడా ఒకతాటిపైకి వచ్చి ఐక్యంగానే ఈ విషయంలో ముందుకెళ్తున్నామని చెప్పేసి ఖర్గే తెలిపారు. కూటమిలోని మొత్తం 23 పార్టీలు ఈ భేటీలో భాగస్వామ్యమయ్యాయి. ఇక కాంగ్రెస్ తరపున సోనియా, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో పాటు మరికొందరు కీలక జాతీయ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే మరికొంతమంది ఆన్లైన్ ద్వారా కూడా ఈ సమావేశానికి హాజరై వారికున్న విషయాలను సైతం వారు పంచుకోవటం జరిగింది. ఇండియా కూటమిలో ఐక్యత అన్నది కొనసాగుతోంది. కలిసి ముందుకు వెళ్తాం, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపైన కూడా వారి వ్యూహాలు, సమాలోచనలు, వారి ఐడియాలజీ ఇవన్నీ కూడా ఇవాల్టి సమావేశంలో చర్చించినట్లు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి నేతల సమావేశం ముగిసింది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు కూటమిని మరింత బలోపేతం చేయడంపై భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు మనకు సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ జరిగినటువంటి ఇండియా కూటమి నేతల సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపైన వీరు చర్చించుకున్నారు? ప్రస్తుతం ఏదైతే ఈ రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఉదయం 12 గంటలకు ప్రారంభమైన ఈ యొక్క భేటీలో కీలక అంశాలపైన ఇండియా అలయన్స్ చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 29 ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేస్తూ ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా ఇప్పుడు రానున్న లోక్సభ ఇటు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక 12 సంవత్సరాల మోడీ పరిపాలనకు సంబంధించి ఆయన తీసుకున్న సంస్కరణలు, విధానాలు, దానివల్ల భారత ప్రభుత్వం పైన, భారతదేశ ప్రజల పైన పడుతున్న భారం, వీటన్నిటిపైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది.
ముఖ్యంగా బీజేపీ ఒకవైపు 12 సంవత్సరాల సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఇండియా అలయన్స్ మీటింగ్ పెట్టి మరి ఈ యొక్క సమావేశంలోనే 12 సంవత్సరాల్లో ప్రధాని తీసుకున్న నిర్ణయాల వల్ల భారతదేశ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారన్న దానిపైన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలన్న అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏదైతే ఎస్ఐఆర్ నిర్వహించిన అనంతరం జరిగిన ఎన్నికల తర్వాత ఉన్న పరిస్థితులు, దానికి ఎన్డీఏ తీసుకుంటున్న అంశాలు, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఎన్డీఏకు సహకరిస్తుంది, ఇతర అంశాలపైన ఓట్ చోరీకి సంబంధించిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు 2029లో ఏదైతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, పార్లమెంటు ఎన్నికల్లో ఇటు ఏదైతే ఈ కూటమికి సంబంధించిన బలోపేతం చేయడంతో పాటు పార్టీలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలను కూడా ఈ సందర్భంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఓవరాల్ గా ఈ రోజు మీటింగ్ అంతా కూడా 2029 ఎన్నికల్లో ఏ విధంగా కూటమి విజయం సాధించేందుకు ఏ విధంగా కలిసి ముందుకు వెళ్లాలి, కూటమి బలోపేతము, పార్టీల మధ్యలో సమన్వయము ఏర్పాటు చేసుకోవడము, ఇతర అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా ఇటు 12 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా ఎన్డీఏ నెరవేర్చలేకపోయింది అన్న అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కొంత వ్యూహాన్ని రచించేందుకు కూడా ఈ రోజు కొంత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు మల్లికార్జున ఖర్గే కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశంలో ఇటు కూటమిని బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో ముందుకు ఏ విధంగా వెళ్లాలన్న దానిపైనే ప్రధానంగా చర్చించినట్టుగా కూడా చెప్పడం జరిగింది. మరి మొదటిసారి మమతా బెనర్జీ ఇండియన్ అలయన్స్ కి ఢిల్లీకి రావడం జరిగింది. మరి ఆమె ఇటు వెస్ట్ బెంగాల్లో ఓడిపోయిన తర్వాత ఈ యొక్క భేటీకి రావడము, గతంలో ఆమె కాంగ్రెస్ విధానాలను కొంత తప్పుపట్టిన నేపథ్యంలో మరి ఈ రోజు ఈ అలయన్స్ లో ఆమె మిగతా పార్టీలు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాటిని కూడా ఈ యొక్క అలయన్స్ లోకి తిరిగి ఆహ్వానించేందుకు ఆమె స్వయంగా నిన్న అరవింద్ కేజ్రీవాల్ తో కూడా భేటీ అవ్వడము, మరి ఇటు వెస్ట్ బెంగాల్లో నెలకొన్న పరిస్థితులు, బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీలో వస్తున్న చీలికలు, ఇతర అంశాలను కూడా ఆమె ఇటు ఈ అలయన్స్ లో చర్చించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే అలయన్స్ అంతా కూడా సంఘటితంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాన్ని అయితే రచిస్తున్నారు. మరి రానున్న పార్లమెంటు సెషన్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును మరోసారి కేంద్రం తీసుకొచ్చే యోచనలో ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా కొంత వ్యూహాన్ని అయితే ఈ యొక్క భేటీలో చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. హరీష, థ్యాంక్ యూ గోపి.